ఎవరైనా ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు దే కెన్ యూజ్ దోస్ బ్రౌజర్. సో దే ఆర్ బిట్ సెక్యూర్ ఫ్రమ్ అటాక్స్ అండ్ ఎవ్రీథింగ్. యూజువల్గా బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే దే విల్ డూ ట్రాన్సాక్షన్స్ ఇన్ దేర్ సిస్టమ్స్, రైట్? సో ఎవరైనా సిస్టమ్ అటాక్ చేస్తే దే కెన్ ఈజీలీ గెట్ ద డేటా అండ్ ఎవ్రీథింగ్. సో వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీ విల్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి, మన మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా అది రియల్ ఐపీ అడ్రస్సా స్పూఫ్ ఐపీ అడ్రస్ అని. ఓకే. సో దాన్ని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో అది ఎలా జరిగిందో మనకు ఒక ఐడియా కోసం యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద ప్రాక్సీస్ విల్. సో ఇప్పుడు ఈ ఐడి స్కూప్ అని ఎలా చేస్తుంది? ఐడి ఈ ఐడి ఫేక్ ఐడి ఎలా చేస్తుంది? ఐపీ అడ్రస్ మనకి వస్తుందండి. మనం నెక్స్ట్ కమింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ లో మనం చూస్తాం ఓకే. ఐపీ అడ్రస్ అది స్పూఫ్ ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది అనేది. ఓకే. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ సీ, అండ్ దిస్ ఇస్ కాల్డ్ వెబ్ బేస్డ్ ప్రాక్సీ. ఈ వెబ్ బేస్డ్ ప్రాక్సీ ఏంటంటే ఆ పర్టికులర్ ప్రాక్సీ ఇందాక మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో మాన్యువల్ గా అది బ్రౌజర్ అంతా కూడా వర్క్ చేసింది. మీరు ఏ ట్యాబ్ లో వర్క్ చేసినా ఆ ప్రాక్సీ వర్క్ అయింది. బట్ ఇక్కడ ctunnel.com యూజ్ చేసి మనం ప్రాక్సీ మార్చుకున్నప్పుడు దిస్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ ట్యాబ్, నాట్ ఫర్ ఆల్ ద ట్యాబ్స్. ఎందుకంటే యూఆర్ యాక్సెసింగ్ ద వెబ్సైట్ త్రూ వెబ్సైట్ యూఆర్ డూయింగ్, నాట్ ఫ్రమ్ యువర్ బ్రౌజర్. సో వెబ్సైట్ ద్వారా చేస్తున్నప్పుడు ఓన్లీ దిస్ పర్టికులర్ ట్యాబ్ విల్ బి అప్లికబుల్ విత్ దిస్ ప్రాక్సీ సర్వర్. మీరు ఇక్కడ చూస్తే vtunnel.com లో we got different IP address, in ctunnel.com we got different IP address. If I open another website like a site2unblock.com, so ఇక్కడ కూడా you have one URL box. If I use what is my ipaddress.com in this, so you'll get a different IP address here again. So మీకు Paris IP address వచ్చింది, vtunnel లో USC, ctunnel లోని USC వచ్చింది. But if you go with site2unblock.com, you got Paris IP address. So this is how it will change automatically. సో ఈ యొక్క ఐపీ అడ్రస్, ఈ ప్రాక్సీ సర్వర్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ పర్టికులర్ ట్యాబ్కి మాత్రమే యూస్ ఉంటుంది. యూ కాంట్ ఐ మీన్ అది కంప్లీట్ బ్రౌజర్కి అప్లై అయ్యి ఉండదు. మీరు ఏ రిక్వెస్ట్ పంపించినా site2unblock.net నుంచి .com నుంచి వేరే వెబ్సైట్కి వెళ్తుంది. సపోజ్ search google.com, if I click on unblock website, so here you can see it is from google.fr. fr అంటే ఫ్రాన్స్. చూసారా, అర్థమైందండి? మనకి ఇప్పుడు మనం యూజ్ చేసే గూగుల్ అంతా కూడా ఫ్రెంచ్ కి రిలేటెడ్ గానే వస్తుంది. ఎందుకు? వీ హ్యావ్ అ ప్యారిస్ ఐపీ అడ్రస్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యాక్సెస్ అ ప్రాక్సీ సర్వర్. ఇదే వెబ్సైట్ ఒకవేళ మీరు google.com ఇందులో యూజ్ చేశారనుకోండి, you will get only English. Only US related page, Google.com. So why? Because this is US's IP address. So Lunar New Year. So like this, it will be like this. So this is called web-based proxy. అర్థమైందండి? So you can use different IP addresses in different tabs like this. So try to search about Tor browser and Epic browser. These two are very very important. And మీరు ఈ రెండింటి గురించి తెలుసుకున్న తర్వాత you will use only these two browsers. You won't go with even Mozilla or Chrome also. So I have this browsers on my desktop. So I have Epic browser and Tor browser. If you install Tor browser, you'll get a folder like this to start the Tor browser. So you'll get Epic privacy browser. So ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయో యూ షుడ్ ఫైండ్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ IP address, and now we will see MAC address. What is a MAC address and everything? So MAC address is like, we will call it as